తిరుప్పరం కుండ్రంలో కార్తీక దీపం ఇష్యూ విషయంలో మద్రాస్ హైకోర్టు తమిళనాడు సర్కార్కు షాక్ ఇచ్చింది. తిరుప్పరం కుండ్రంలో కార్తీక దీపం ఇష్యూపై మద్రాస్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. తిరుప్పరం కుండ్రంలో కొండపై ఉన్న ఉచ్చి పిల్లయ్యార్ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. కొండ పైభాగంలోని దీపస్తంభంలోనూ దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సింగిల్ జడ్జి ఇవాళ అనుమతించారు. దీన్ని రాష్ట్ర సర్కార్ సవాల్ చేసింది. తిరుప్పరం కుండ్రంలో కార్తీక దీపం ఇష్యూ విషయంలో మద్రాస్ హైకోర్టు తమిళనాడు సర్కార్కు షాక్ ఇచ్చింది. తిరుప్పరం కుండ్రంలో కార్తీక దీపం ఇష్యూపై మద్రాస్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. తిరుప్పరం కుండ్రంలో కొండపై ఉన్న ఉచ్చి పిల్లయ్యార్ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. కొండ పైభాగంలోని దీపస్తంభంలోనూ దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సింగిల్ జడ్జి ఇవాళ అనుమతించారు. దీన్ని రాష్ట్ర సర్కార్ సవాల్ చేసింది. తిరుప్పరం కుండ్రంలో కార్తీక దీపం ఇష్యూ విషయంలో మద్రాస్ హైకోర్టు తమిళనాడు సర్కార్కు షాక్ ఇచ్చింది. తిరుప్పరం కుండ్రంలో కార్తీక దీపం ఇష్యూపై మద్రాస్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. తిరుప్పరం కుండ్రంలో కొండపై ఉన్న ఉచ్చి పిల్లయ్యార్ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. కొండ పైభాగంలోని దీపస్తంభంలోనూ దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సింగిల్ జడ్జి ఇటీవల అనుమతించారు. దీన్ని రాష్ట్ర సర్కార్ సవాల్ చేసింది.